ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి విధానాన్ని చూసి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి 11 సీట్లకు పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన ఇష్టం వచ్చిన రీతిలో ప్రకల్పాలు పలుకుతున్నారు. అంతేకారణంగా 3 రాజధానులని రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయడానికి ప్రయత్నించినటువంటి క్రమంలో ఆ రాజకీయం అది ఏ విధంగానూ కూడా గొప్ప పొందక తన్నే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అని ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. ఆ బుద్ధి చెప్పినటువంటి విధానం కూడా 11 సీట్లకే పరిమితం చేశారు. అయితే ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి శాసనం వల్ల మరి ఆ 11 పోయి ఒకటే సీట్ కూడా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకనంటే అభివృద్ధి పథకంలో తీసుకుపోతున్నటువంటి అమరావతిని ఈ రాష్ట్రాన్ని చూసి వారవలేక అమరావతి రాజధానిగా చేసుకుని మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారు చేస్తున్నటువంటి శరవేగంతో కూడినటువంటి అభివృద్ధిని చూసి వారవలేక ఆయన చేస్తున్నటువంటి నికట చేష్టలు చూస్తుంటే మావి గన్నని ఆ గన్నని ఈ గని చివరికి అది రివర్స్లో గన్ను ఆయనకే తగిలేటట్లు చేస్తున్నటువంటి క్రమం మీ అందరికీ తెలుసు. అయితే రైతుల గురించి మాట్లాడుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుంటూ ఉండాలి. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనూ కూడా రైతులు హాలిడే క్రాప్ ప్రకటించలేదు. ఒక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే హాలిడే క్రాప్ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మరి ఆక్వా రైతుల గురించి అయితే ఆక్వా వ్యాపారస్తుల గురించి అయితే నెత్తు నోరు మొత్తుకుని అప్పట్లో ఉన్నటువంటి మరి ఎంతో బాధతోటి వాళ్ళు చేసినటువంటి ధర్నాలు అయితేనేమి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు అయితేనేమి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకి రూపాయన్నరకే కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ సీడ్ కూడా కొనే క్రమంలో 4 రూపాయలు తగ్గించి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రైతుల పట్ల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి మరి ఆయనకి ఏ విధంగా వస్తుందో తెలియట్లేదు. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రభుత్వంలో అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. దాన్ని మన ప్రీతమ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లైన్లో ఏ వ్యవస్థని ఏ విధంగా నాశనం చేశారు, దాంట్లో ఎంత ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎంత నష్టం వచ్చింది ఈయన చేసినటువంటి పనుల వల్ల అనేది చాలా క్లియర్ కట్గా ప్రజలకు చూపించడం జరిగింది. అయితే ఇవన్నీ మర్చిపోయి మరలా కొత్త పద్ధతులు మొదలుపెట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి అర్థం చేసుకోండి ప్రజలందరూ కూడా. ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడైతే ఏదన్నా అభివృద్ధి జరుగుతుందో లేదా ఏది మంచి జరుగుతుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఆయన తెర మీదకి వస్తారు. అప్పటి వరకు ఏం మాట్లాడుతున్నారు. ఈ విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కూడా. అయితే ఇంకో విషయం చెప్పాలి. ఆయన రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడుతున్నారు. రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడే అర్హత అసలే జగన్మోహన్ రెడ్డి లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాస్క్ గురించి అడిగినటువంటి డాక్టర్ని సుధాకర్ గారిని ఒక పిచ్చోడుగా చిత్రీకరించి నడి రోడ్డు మీద ఆయన చనిపోయేటటువంటి సంఘటన ఎప్పటికీ మరవలేదు. మరి అప్పుడు రూల్ ఆఫ్ లా గుర్తుకు రాలేదా? అదేవిధంగా అనంతబాబు ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే మరి ఆ రూల్ ఆఫ్ లా ఏమైంది? ఆ రోజు గుర్తుకు రాలేదా? ఇటువంటి సంఘటనలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అటువంటి నీచమైనటువంటి
చర్యలు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి ఉందా అని అడుగుతున్నాను. చేత మీరంతా గమనించాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంది. అదేవిధంగా కేంద్ర సహాయ సహకారాలతోటి ఎప్పటికప్పుడు ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఏం కావాలనేది పెట్టుబడులు తీసుకుని రావడం జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి వారధి మా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన సాయశక్తుల ప్రయత్నించి ఎంతో అభివృద్ధి పథంలో ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏదోటి ఓదోడుగా ఉంటూ మరి ఈ రాష్ట్రాన్ని ఒక రీతిలో అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాన్ని చూసి మరి జగన్మోహన్ రెడ్డి పుల్లి కుతంత్రాలతో తను లేనిపోని అవాకులు సవాకులు కలుగుతున్నారు. దయచేసి మీరు అందరూ అర్థం చేస్తున్నారని నా మనవి. అంతే కోనసీమలో ఎప్పుడూ ఏ విధమైనటువంటి కులాల మధ్యన లేనటువంటి గొడవల్ని రెచ్చగొట్టి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. దానికి తగిన రీతిలోనే బుద్ధి చెప్పడం కూడా జరిగింది. ఇంకా ఆ విధంగా సక్సెస్ కాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మతాల మధ్యకి సిగ్గుపెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకుంటే ఇది కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ప్రభుత్వం కాబట్టి దయచేసి అటువంటి కుతంత్రాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా తిప్పుకొట్టండి. ఆయన యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్ర నాశనానికి తప్పించి నేను పనికిరాదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.